శ్రీశైలంలోని భక్తుల కోసం టీటీడీ వసతి సముదాయం నిర్మించేందుకు ముందుకొచ్చింది. దోర్నాల్ మార్గంలో రాత్రి 9 గంటలకే చెక్ పోస్ట్ గేటు మూసివేయడంతో రాత్రులు ప్రయాణించేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని శ్రీశైలం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు టీటీడీ దృష్టికి తీసుకువెళ్లగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ 25 కోట్లతో భక్తులకు వసతి గదులను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. టీటీడీ ఈవో గారిని ఈ మధ్య కలవడం జరిగింది. డోర్నాల్ వద్ద రాత్రి 9 గంటలకు ఫారెస్ట్ వారు చెక్ పోస్టు బంద్ చేసి ఉదయం 6 గంటలకు తెరుస్తున్నారు కనుక అక్కడ ఒక డార్మెటరీ, ఒక చౌల్ట్రీ నిర్మించమని, అలాగే కొండపైన కూడా టీటీడీ గతంలో చౌల్ట్రీ ఉంది, అది చాలా పాడుపడిపోయింది. దాని స్థానంలో కూడా కొత్తది ఒకటి నిర్మించమని అడిగిన వెంటనే వారు దాదాపు 25 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దానిలో రఫ్ ఎస్టిమేషన్స్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ టీటీడీ బోర్డు మీటింగ్లో శ్రీశైలానికి 25 కోట్లు వారు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినారు. అందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈవో అనిల్ సింఘాల్ గారికి, జేఈఓ గారికి అందరికీ కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు తరఫున